అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ అమ్మాయి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అండి. ఇక్కడ మా మమ్మీ పండుగ అనగానే పొద్దున్నే నన్ను లేపేసింది. సో నేను కూడా పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత గడపలకైతే ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. ఈలోపు మా మమ్మీ అయితే లోపల పూజ స్టార్ట్ చేసింది. ఈ పూజ చేస్తున్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది. సో నేను మా అమ్మమ్మకి ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇంట్లో అందరికైతే టీ నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను. నేను బాగా చేస్తానని అయితే ఇంట్లో వాళ్ళు అంటారనమాట. సో ఇక్కడ టీ అయిపోయాక నేనైతే మా మమ్మీకి టీ ఇచ్చేసాను. ఆ తర్వాత మా మమ్మీకి నేను కిచెన్లో హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది అనమాట, సేమియా పాయసం. ఇంట్లో పూజ అయిపోయాక అయితే ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. సో అందుకే మా మమ్మీ పూజ అయిపోయేలోపు, మా మమ్మీ నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టేలోపు నేను రెడీ అయిపోవచ్చు అనేసి నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయానండి. రెడీ అవ్వడం అంటే పెద్దగా ఏముండదండి, జస్ట్ అలా కాటుక పెట్టుకొని, నేను పౌడర్ కూడా వేసుకోలేదు, కాటుక పెట్టుకొని జస్ట్ కుంకుమ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మంచిగా ఉంటుంది, అదే ఎక్కువ అనిపిస్తుంది. తర్వాత నేనైతే ఇక్కడ జడ వేసుకుంటున్నాను. నార్మల్గా ఎందుకో అనేసి అట్లా స్టెప్ వేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి మీ జడ మీరే ఇట్లా డిఫరెంట్గా వేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. మన జడ మనకు డిఫరెంట్గా వేసుకోవడం వస్తే ఎవరి కోసం వాళ్ళు వేసే వరకు వెయిట్ చేయనక్కర్లేదు. అలాగే వాళ్ళు వేసినప్పుడు మనకు నచ్చపోయినా కూడా మళ్ళీ వాళ్ళకి చెప్పని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే మనకు వచ్చిందనుకో ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా వేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఇక గుడికి వెళ్తున్నాం కాబట్టి గాజులు కంపల్సరీ, సో గాజులు కూడా వేసుకున్నాను. నేనైతే రెడీ అయిపోయానండి. ఇక మా మమ్మీ వస్తే వెళ్ళడమే. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మళ్ళీ మీకు టెంపుల్లో చూపిస్తాను. మా మమ్మీ రెడీ అయినాక కూడా ఇంకా చాలాసేపు ఏమో చదువుతుంది. ఇంట్లోనే పోదామంటే కూడా రాకుండా ఫుల్ లేట్ అయింది అప్పటికే. ఫైనల్లీ లాస్ట్కి అయితే ఇక బయలుదేరామన్నమాట టెంపుల్కి. ఆల్మోస్ట్ 11 అయింది అనుకుంటా మేము వెళ్ళేసరికి. గుడికి అయితే వచ్చేసాము మేము. ఈ గుడి మీకు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో ఇక్కడ మేము దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. లోపల ఇంకా అభిషేకం చేసుకునే వాళ్ళు ఉన్నారనేసి అక్కడ లోపల వెయిట్ చేస్తున్నాము నేను, మమ్మీ. తర్వాత వాళ్ళది అయిపోయాక మేము కూడా వెళ్ళి అభిషేకం చేసుకున్నాము. అభిషేకం చేసుకున్నాక బయటకు వచ్చేసి పక్కకి పార్వతమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడ కొంచెం సేపు కూర్చున్నాం అనమాట. తర్వాత మా మమ్మీకి ఏదో బుక్ కావాలంట, సో అక్కడ చూస్తుంది. ఎన్ని బుక్స్ ఉన్నా కూడా సరిపోవు మా మమ్మీకి అయితే. ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి ఇప్పటికే ఇలాంటివి. అక్కడ బుక్ తీసుకొని పక్కనే ఉన్న సరస్వతి ఆలయంలోకి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. వెరీ గుడ్. ఇక్కడ ఏ పాపకి అక్షరాభ్యాసం అయిందనుకుంటా, చాలా ముద్దుగా మాట్లాడుతుంది. నడుచుకుంటూ ఇంటికైతే రీచ్ అయిపోయామండి. సో మేమిద్దరం ఫాస్టింగే కాబట్టి మార్నింగ్ చేసిన పాయసం ఉంది కదా దేవుడికి, అది పెట్టేసింది మమ్మీ. అది తినేసాను అనమాట. తినేసి ఇక కాసేపు రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యాక మళ్ళీ ఈవినింగ్ పూజ కంటిన్యూ చేసామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.